నమస్తే నేను సానా వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్ ని విడుదల చేశారు. 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తూ డిక్లరేషన్ ప్రకటించారు. ఇటీవల అమరావతిలో జరిగిన 2 రోజుల గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ లో చర్చించిన అంశాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ డిక్లరేషన్ ప్రకటించింది. అమరావతిలో జరిగిన సమ్మిట్ లో 600 మంది ప్రతినిధులు, ఇండస్ట్రీ రంగ నిపుణులు పాల్గొన్నారు. 7 సెషన్స్ గా జరిగిన ఈ సమ్మిట్ లో గ్రీన్ హైడ్రోజన్ కంపెనీల సీఈఓలు, సిఓఓలు, ఎండీలు పాల్గొన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి సంబంధించి ప్రయోగాలు, సాంకేతికత, పెట్టుబడులపై చర్చలు కూడా సాగాయి. భారత్ లో స్వచ్ఛమైన ఇంధనాల ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ కు విధి విధానాలు రూపొందించేలా ఈ డిక్లరేషన్ లో ప్రకటించారు. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యం చేసుకుంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి దేశంలోనే అతి పెద్ద ఎకో సిస్టమ్ గా రాష్ట్రంలో నెలకొల్పటమే డిక్లరేషన్ అని ముఖ్యమంత్రి ఉద్దేశం. 2027 నాటికి 2 గిగావాట్లు, 2029కి 5 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ల తయారీ లక్ష్యంగా చేసుకున్నారు. 2029 నాటికి ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని, కిలో హైడ్రోజన్ గ్యాస్ 460 రూపాయల నుంచి 160 రూపాయలకి తగ్గించేలా కార్యాచరణ రూపొందించారు. 2029 నాటికి 25 గిగావాట్ల రెన్యూవల్ ఎనర్జీ పంపిణీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేశారు. గ్రీన్ హైడ్రోజన్ రంగంలో పరిశోధనల కోసం ప్రభుత్వం 500 కోట్ల నిధులు వెచ్చించినట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే ఈ రంగంలో ముందడుగు వేసే 50 సాఫ్ట్వేర్లకి ప్రోత్సాహం కల్పించనున్నట్లుగా డిక్లరేషన్ లో పేర్కొన్నారు. ఈ డిక్లరేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ మ్యాప్ పై ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇది దేశవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ కి దారితీసే మోడల్ స్టేట్ గా ఏపీని నిలిపేందుకే బలమైన అడుగు అని విశ్లేషకులు భావిస్తున్నారు.